ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అందరూ అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నారు. వెళ్లేవారిని ఎలా నిలువరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దోసల అనిల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమవడంతోనే బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వస్తున్నాయని, బీజేపీ నుంచి గులాబీ పార్టీలోకి నాయకులు కార్యకర్తలు చేరుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సర్పంచులు, కీలక నాయకులు గులాబీ పార్టీలో చేరారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపిరిచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసల వరద అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రధానంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఇవాళ ఇంటా బయట చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అధికారంలోకి రాకుండా చేస్తున్నారని చెప్పి ప్రత్యేకించారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్ చేశాయి. అధినేత కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల మళ్ళీ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. రోజు ఏదో ఒక దగ్గర పెద్ద ఎత్తున జర్నీస్ కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నెమరు వేసుకుంటూ ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతరత్ర చేస్తున్న ఏవైతే ఆరోపణలు అంటే వారికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే పార్టీ పైన విసుకొచ్చి వాళ్ళ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ పాలన కొనసాగాలి, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి, గులాబీ పార్టీ మళ్ళీ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేరపడ్రస్గా నిలవాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మద్దతు ఇచ్చి ఈ అరాచక ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ గత 3 నెలల రోజుల నుంచి షేర్లింగంపల్లి నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరోసారి షేర్లింగంపల్లికి సంబంధించిన అనిల్ రెడ్డి ఇవాళ తన అనుచరులతో దాదాపు 200-300 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందే చేసింది ఏం లేదు, చెప్పుకునేది ఎక్కువ తప్ప చేసేది ఏం లేదు. కనుక ఖచ్చితంగా చేసిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఒకే ఒక ఆలోచనతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 20 సంవత్సరాల అరాచకాలు చేసింది. 20 సంవత్సరాల సరిపడా ఇవాళ చాలా సిచ్యువేషన్ తీసుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ పేరుతో నగర విధ్వంసం కావచ్చు, ఇతరత్ర ఏ అంశం తీసుకున్నా ఇవాళ ప్రజలకు హాని కలిగించే విధంగా ఉంది తప్ప ప్రజలకు మంచి చేసే విధంగా లేకపోవడంతో ఇవాళ మళ్ళీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ సార్ పాలన రావాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. అందులో భాగంగా షేర్లింగంపల్లి కావచ్చు, ఇవాళ అనేక నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఒక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేర్లింగంపల్లికి సంబంధించిన వారిని ఏం చేసుకుంటే మరోపక్క మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సైతం ఇదే తెలంగాణ భవన్ లో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ సర్పంచ్ గెలిచిన బీజేపీ సర్పంచ్ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. అంటే ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా చెప్తాయి తప్ప చేయవు అనేది ఒక ఇవాళ నానుడు ఉంది. అది అక్షరాలు నిజమైంది కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయితే
చేసిందే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళాలి, మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో వలసలు జోరందుకున్నాయి. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ దిశగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా మెజారిటీ స్థానాలు గెలుచుకోబోతున్న నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారు. ఇవాళ రైతాంగం కావచ్చు, ఏ వర్గం చూసుకున్నా ఇవాళ ఏముందిలే అన్న చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తరహా కూడా అదే కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇలా రెండు జాతీయ పార్టీలు ఒకటే అన్న భావన ప్రజల్లో కలుగుతుంది, కార్యకర్తల్లో కలుగుతుంది, ఇతర పార్టీ నేతల్లో కలుగుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష తెలంగాణకు నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు ఏ పార్టీ చేయనంతగా బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ అనే ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉన్నది కనుకనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇలా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. అందుకే గల్లీ లీడర్ల నుంచి మొదలు జిల్లా లీడర్ల దాకా కూడా కాంగ్రెస్ నుంచే కాదు బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వరదలు క్యూ కడుతున్నాయి, జనం క్యూ కడుతున్నారు అని అనుకోవచ్చా? 100% ఇవాళ జాతీయ పార్టీలు రెండు సమానమే. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇద్దరే ఆ ఇద్దరు కూడా ఇలా అనేక కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా వైఫల్యం. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా నరేగాకు సంబంధించి ఉపాధి కూలీ హామీలకు సంబంధించిన పథకం కూడా ఇవాళ రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంతేకాకుండా సాగునీటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి వంట వాడడంపై ఇవాళ రాష్ట్ర రైతాంగం పరిస్థితి తీవ్రంగా ఉంది. మరోపక్క యూరియా కొరత కూడా రోజు రైతులకు ఇబ్బందులు పడుతున్నారు, రైతాంగం అంతా కూడా అరిగోస పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా రెండు సమానమే. ఏ ఒక్క ప్రభుత్వం కూడా, ఏ ఒక్క పార్టీ కూడా రైతాంగానికి కావచ్చు, పేదలకి, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ కాదు. ఇవాళ నాడు బీఆర్ఎస్ అధినేత అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి యావత్ దేశానికి రోడ్లు మాడలు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వాలు దీనావస్థ స్థితికి తీసుకుపోతున్నాయి. ఇలా దీనావస్థ పరిస్థితికి ఏర్పడుతుంది. ఒక రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వల్ల తెలంగాణలో రైతు బంధు అమలు చేస్తే దేశం దాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ చేసింది. అర్గర్ జల్ అనే ఏదైతే ఉందో పథకం ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని కేసీఆర్ సంకల్పిస్తే అది కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి వల్ల అన్ని రాష్ట్రాల్లో అమలు చేసింది. అంటే ప్రతి విషయంలో కూడా ఆనాడు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు దేశానికి రోడ్డు మోడల్ నిలిచినాయి. ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న తెలంగాణకు వచ్చి స్టడీ చేసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి రాష్ట్రమే దివాలా తీసింది, అటు కేంద్రం సహకరించకపోవడం. రెండు కలిపితే వాళ్ళ ఏముంది ముందు అని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎం అయితేనే మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందుతాయి కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకోసమే ఇవాళ ఏ ఒక్క జిల్లా నుంచి గ్రామ స్థాయి నుంచి ఇవాళ జిల్లా స్థాయి వరకు కూడా నాయకులంతా కూడా మళ్ళీ గులాబీ కండ వరకు కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా సర్పంచ్ ఎన్నికల మొదలు ఇప్పటి వరకు కూడా చేరికల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో మరింత ఈ చేరికల కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. చాలా లీడర్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. సింధురా, లెవెల్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. మరి ఫ్యూచర్ లో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? ప్రధానంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ ఒక్క హామీ కూడా ఇవాళ నెరవేర్చలేదు. ప్రధానంగా రైతులకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులకు సంబంధించిన సంక్షేమం ఆనాడు సంక్షేమం అందిస్తే ఇవాళ సంక్షేమం దిశగా వ్యవసాయ రంగం ఉంది. ఇవాళ ఎరువుల కొరత ఒకవైపు పట్టి పీడిస్తుంది, మరోవైపు విత్తనాల కొరత, మరోవైపు కరెంటు రాక. నిన్నగాక మొన్న చూసాం, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా ఒక సబ్ స్టేషన్కి వెళ్తే రైతులంతా కూడా ఫిర్యాదు చేస్తే సబ్ స్టేషన్కి వెళ్తే అక్కడ లాగ్ షీట్ చూస్తుంటే కరెంటు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఏ అర్ధరాత్రి వస్తుందో అపరాత్రి వస్తుందో తెలియని పరిస్థితి ఇవాళ కరెంట్ పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏ ఒక్క వర్గం అంటే అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తామన్నారు, పెన్షన్ పెంచలేదు. ఇవాళ వికలాంగులకు పెన్షన్ ఇస్తామన్నారు, పెంచలేదు. ఇవాళ చాలా మంది విద్యార్థులకు స్కూటీలు అన్నారు, విద్యార్థులకు స్కాలర్షిప్ అన్నారు. ఆ తర్వాత ప్రతి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు. ఇవి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ అమలు చేయలేదు. ఇవాళ 1 కోటి మంది కోటీశ్వరం చేస్తామన్నారు, 1 కోటి మంది మహిళలను. కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం కాదు, ఉన్న మహిళలకి ఇలా కూటికి లెక్క ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెందడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవస్తుంది. అంటే ఒక సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, ఇవాళ కేంద్రం నుంచి వచ్చే వాటా విషయంలో కూడా ప్రభుత్వం మౌనం పాటిస్తుంది. వాళ్ళ కేంద్రం మన నీళ్ళు వాటా మనం సాధించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. తద్వారా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాంతం ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏ వర్గానికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం
సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో పూర్తి వైఫల్యం. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది, ఇలా పారిశ్రామిక రంగం అంతా కూడా ఆగమైపోయింది. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా చెందకపోవడంతో వాళ్ళ ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటారు. అందరంతా కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీ నాయకులంతా కూడా, లీడర్లంతా కూడా ఇవాళ మళ్ళీ గులాబీ జెండా కోరుకుంటున్న పరిస్థితి మనకి తాజాగా అర్థం చేసుకోవచ్చు సింధురా. లివిరెడ్డి, గత 10 ఏళ్లు చూసుకున్నట్లయితే అభివృద్ధిలో పోటీ పడిన తెలంగాణ ఇవాళ దివాలా తీసే రాష్ట్రాల లిస్టులతో పోటీ పడుతుంది. అందుకే గులాబీ పార్టీలోకి ఇంతమంది చేరికలు జరుగుతున్నాయి అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ గత 10 సంవత్సరాల్లో టాప్ 3, టాప్ 1 లో ఉన్న రాష్ట్రం ఇవాళ మళ్ళీ అంటే ఆనాడు అభివృద్ధిలో టాప్ 1 లో ఉంటే వాళ్ళ అప్పుల్లో టాప్ 1 ఉంది. ఆనాడు సంక్షేమ రంగంలో దూసుకుపోతుంటే ఇవాళ సంక్షేమం రంగంలో దూసుకుపోతుంది. పూర్తిగా ఏ పరిశ్రమ రంగం కావచ్చు, ఇలా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రజలు, పారిశ్రామికవేత్తలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ రోజు రోజుకు పెరిగిపోతుంది, మానభంగాలు పెరిగిపోతున్నాయి, ఇవాళ మర్డర్లు పెరిగిపోతున్నాయి. అనేక రంగాల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. ప్రధానంగా ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉంది, హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ ఫెయిల్ పరిస్థితిలో ఉంటే మిగతా మంత్రుల పరిస్థితి ఏందనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఆనాడు ఒక టూరిజం హబ్ గా కావచ్చు, ఈ మెడికల్ హబ్ గా కావచ్చు, అనేక విషయాల్లో కూడా దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచింది. ఇలా వైట్ కోట్ విప్లవం తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారి అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ అదే మెడికల్ కాలేజీల పరిస్థితి కూడా ఇలా వేగంగా పడిపోయింది. కరోనా లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని వైద్యం అందించిన స్టేట్ ఆనాడైతే ఇవాళ కనీసం ఉన్న జ్వరం వస్తే, జలుబు వస్తే కూడా మందులు ఇవ్వలేని దుస్థితి ఇవాళ ఉన్న మెడికల్ హాస్పిటల్ పరిస్థితి. అంటే రాష్ట్రంలో పూర్తిగా దివాలా తీసిపోయింది, రాష్ట్రం అంతా పాలన పరిచేసింది. దీంతో వాళ్ళ ప్రజలంతా కూడా ఆగమైపోతున్నారు. కనుకనే లీడర్లు, నాయకులంతా కూడా మళ్ళీ అంటే పార్టీల బీఆర్ఎస్ పార్టీ వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక పారిశ్రామిక రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇతరత్ర అంటే ప్రజలకు ఉపయోగ ప్రత్యక్షంగా పరోక్షంగా మీ ఉద్యోగాలు దొరికే రంగాలన్నీ కూడా కుదేలు కావడంతో ప్రభుత్వం పైన వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది. తద్వారా ఇవాళ మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 10 సంవత్సరాల్లో సంక్షేమ పాలన అందించింది కనుక మళ్ళీ అలాంటి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేస్తుందన్న ఒక ఆలోచనలో నాయకత్వం ఉంది. ఖచ్చితంగా వచ్చేది, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ అయితే చేసిందేమీ లేదు. ప్రజల్లో ప్రభుత్వంపై అయితే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే గల్లీ లీడర్ల నుంచి జిల్లా లీడర్ల వరకు కూడా అందరూ కూడా గులాబీ పార్టీ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ లో అందుకే వలసల వరద అయితే కొనసాగుతోంది.